క్షణం హేమంత్ మనసులో ఏముందో మాలిక కనుక్కోలేకపోతుంది. ఎందుకంటే అతని హావభావాలు వింతగా ఉన్నాయి. అదే అయోమయంతో అడగండి సార్ అని అడుగుతుంది మాలిక. అతను ఆమె వైపు చూడకుండా నీకు పురుషోత్తం ఎలా తెలుసు అని ప్రశ్నిస్తాడు గంభీరంగా. ఆ ప్రశ్న వినగానే ఆమె కొన్ని మిల్లీ సెకనులు ఆశ్చర్యానికి లోనవుతుంది. కానీ వెంటనే తేరుకొని నా నాకు కూడా అతను ఇవాళే తెలుసు సార్ అని అమాయకంగా బదులిస్తుంది ఆమె. హేమంత్ ఆమె వైపు చూసి ఒక రహస్యమైన నవ్వు నవ్వి వెంటనే గంభీరంగా మారుతూ నీకు ఒక్కరోజు టైం ఇస్తున్నా, మర్యాదగా అన్నీ మూసుకొని నందిని ఎక్కడుందో తెచ్చి అప్పచెప్పు, లేకపోతే ఇదే పోలీస్తో చెప్పి జైలు కూరు రుచి చూపిస్తా అని అంటాడు. అతని నోటి నుండి ఆ మాటలు వినగానే మాలిక మళ్ళీ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అవి చెప్పింది హేమంత్ అయినప్పటికీ అతనికంటే ముందు ఆ మాటలు మాట్లాడింది తనే. హేమంత్ వాళ్ళను రిసెప్షన్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి పురుషోత్తం దగ్గరికి వెళ్ళింది మాలిక. వెళ్ళడమే ఆలస్యం అతన్ని చెడమడ తిట్టేసింది. ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందు నుండే ఊహించిన పురుషోత్తం ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె అతన్ని పట్టించుకోవడం లేదు. ఆ సమయంలో అతనికి వార్నింగ్ ఇస్తూ ఈ మాటలు వాడింది. అప్పుడు అక్కడ వాళ్ళిద్దరే ఉన్నారనుకుంది. కానీ ఆమె వెళ్ళాక కొంత టైంకి హేమంత్ కూడా అక్కడికే చేరుకున్న విషయం, వాళ్ళ మధ్య జరిగిన గొడవ విన్న విషయం ఆమెకు అప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు తెలిసింది. అది అర్థం అవ్వగానే ఆమెకు ఏం మాట్లాడాలో తెలియలేదు. అందుకే చూపులను పక్కకు తిప్పి కారు డోర్ నుండి బయటికి చూస్తూ చాలా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఎలా అంటే అసలు ఏమీ జరగనట్టుగా. ఆ నిశ్శబ్దం ఎలా ఉందంటే అది ఈనాటి నిశ్శబ్దం కాదు, కొన్ని వందల రోజుల నాటి మౌనం. తన మనసు పడుతున్న ఒక మూగ వేదన. ఆమె ఏ జవాబు ఇవ్వకపోవడంతో చిరాకుగా చెప్పు మాలిక, అతనికి నీకు మధ్య సంబంధం ఏంటి? మీ ఇద్దరి మధ్య ఉన్న తగాదాలే మీ సిస్టర్ కిడ్నాప్ అవడానికి కారణమా అని టకాటక తన మనసులోని ప్రశ్నలను సంధిస్తాడు హేమంత్. కానీ ఇప్పటికీ కూడా మాలిక సైలెంట్గానే ఉంది. ఆమె చర్యలు చూస్తే ఏమనిపిస్తుందంటే హేమంత్ మాట్లాడుతుంది ఆమెకి వినిపించడం లేదు అన్నట్టుగా. అది చూడగానే హేమంత్కి కోపం వస్తుంది. దానికి కారణం హేమంత్ ఎప్పుడు ఎవరిని ఇంతలా బతిమిలాడలేడు. ఎందుకంటే ఇప్పటి వరకు అతను తన ఇంట్లో వాళ్ళతో తప్ప ఇంకెవరితో అంతలా మూవ్ అవ్వలేదు. కాబట్టి అతనిలోని చిరాకు కోపంగా మారింది. అదే కోపంతో ఎంత పొగరు, వెయిట్ అ మినిట్ అని గేర్ మారుస్తాడు. అది గమనించిన మాలిక ఒక్కసారిగా హేమంత్ వైపు చూస్తుంది. హేమంత్ కన్నుల్లో కోపం. ఆ కోపంతో అతను అటు ఇటు స్టీరింగ్ను తిప్పుతున్నాడు. సరిగ్గా అప్పుడే ఆమె చూపు స్పీడోమీటర్ పైన పడింది. అటు చూడగానే ఆమె గుండెల్లో భయం పుట్టింది. ఎందుకంటే అందులోని ముళ్ళు 150కి దగ్గరగా కొట్టుకుంటుంది. ఇక ఆందోళనతో సార్ మీరు ఏం చేస్తున్నారు, కొంచెం స్పీడ్ తగ్గించండి అని దాదాపు అరుస్తుంది. కానీ హేమంత్ మాత్రం ఆమె మాటలు అస్సలు పట్టించుకోడు. ఆమెకు ఎలాంటి సమాధానం ఇవ్వడు. మధ్యాహ్నం పూట కావడంతో రోడ్డు మీద ఎక్కువ రష్ లేదు. కానీ ఉన్నంత మాత్రం కారులు అప్పుడప్పుడు వీళ్లకు దగ్గరగా వచ్చి వెళ్తున్నాయి. లోపలున్న మాలికకు ప్రాణాలు యమలోకం దాకా వెళ్ళి తిరిగి వస్తున్నాయి. ఈ భయంతో బాధతో మళ్ళీ అరిచింది. కానీ ఈసారి కూడా అతను ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇంతలో హఠాత్తుగా రోడ్డు మీదకు వచ్చింది ఒక కారు. దాని నుండి తమ కారుని పక్కకు తప్పించడానికి ట్రై చేస్తూ హేమంత్ స్టీరింగ్ పక్కకి తిప్పగానే చప్పున కదిలి ఆ అని అరుస్తూ వచ్చి హేమంత్ ఒళ్ళో పాడింది మాలిక. ఆమె అతన్ని చూస్తుంది. కానీ అతను మాత్రం ఇంకొక కారు నుండి తప్పించి చివరగా ఒక చోట తీసుకెళ్ళి ఆపాడు. అది ఆగగానే హేమంత్ కొంచెం కూల్గా తన బ్లేజర్ని సరి చేసుకుంటూ ఉంటే తన ఒడిలో పడిపోయి తన వైపే చూస్తున్న మాలిక కనిపిస్తుంది. ఇద్దరి చూపులు కలిశాయి. ఇద్దరు ఒకరినొకరు ఎలా చూసుకుంటున్నారు అంటే అనంతకాలం నుండి ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తున్నట్టుగా. ఒకరి శ్వాసల వేడి ఇంకొకరికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంతలో ఒక్కసారిగా వినిపించిన ఒక కారు హారన్తో ఇద్దరు మళ్ళీ ఈ లోకంలోకి వచ్చారు. అని చిన్నగా దగ్గి హే పైకిలే అని అంటాడు హేమంత్ కొంచెం చిరాకుగా. సారీ సార్ అని అంటూ లేచి మళ్ళీ తన సీట్లో సరిగా కూర్చుంటుంది మాలిక.
హేమంత్ మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తుంటే, అంత కోపం ఎందుకు సార్? ఒక క్షణం ప్రాణం పోయినట్టు అనిపించింది అని అడుగుతుంది మాలిక. ఇప్పుడు అర్థమైందా నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో? నేను అడిగినప్పుడు నువ్వు ఏదో ఒక సమాధానం ఇచ్చుంటే నేను ఇలా చేసేవాడిని కాదు అని చివరకు బయటపడతాడు హేమంత్. ఆ మాట వినగానే మాలిక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ మారిపోతాయి. చూడు మాలిక, నేను అడిగేది మీ సిస్టర్ మంచికి. నువ్వు చెప్పే విషయం ఈ కేసుకి ఏదైనా క్లూ ఇస్తుందేమో ఆలోచించు అని అంటాడు. అతని మాటలు వినగానే మాలిక కూడా ఆలోచనలో పడిపోతుంది. ఏమైందిరా ఇక్కడ కూర్చున్నావు? ఎగ్జామ్ అయిపోయిందా అని అడుగుతాడు తరుణ్ ఫ్రెండ్ మహేష్. కాలేజ్ గ్రౌండ్లో ఒంటరిగా కూర్చున్నాడు తరుణ్. అతని చేతిలో ఒకే బుక్. పైకి చాలా ఖరీదైన బట్టలు వేసుకున్నాడు, కానీ అతని జేబులో 1000 కంటే ఎక్కువ లేవు. రోజు రాజాలా కనిపించే అతని ముఖం ఇప్పుడు నిరాశతో కృంగిపోయింది. కానీ దాన్ని బయటకు కనిపించనీయకుండా, నేనే కావాలని ఎగ్జామ్కి అటెండ్ కాలేదురా అని బదిలిస్తాడు తరుణ్. ఎందుకురా? ఈసారి ఓకే? నందిని దొరికిందా అని సూటిగా ప్రశ్నిస్తాడు మహేష్. అతను మహేష్ వైపు చూస్తూ, అంతా ఓకేరా, కానీ నందిని గురించే ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని బాధగా అంటాడు తరుణ్. ఎందుకురా నా దగ్గర కూడా దాస్తావు? మీ డాడీకి నీకు మధ్య ఏదో గొడవ జరిగిందంట కదా. మీ డాడీ చెప్పడం వల్లే సార్ నిన్ను ఈరోజు ఎగ్జామ్ హాల్లోకి అలో చేయలేదని అందరూ అనుకుంటున్నారు, నిజమేనా అని సూటిగా అడిగేస్తాడు మహేష్. తరుణ్ ఏ జవాబు చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. అతని జవాబు చెప్పకపోయినా అతని మౌనం, అతని హావభావాలు సమాధానమిచ్చాయి. తరుణ్ భుజం పైన చేవేసి, అసలేం జరిగిందిరా అని కొంచెం ప్రేమగా ప్రశ్నిస్తాడు మహేష్. తరుణ్ ఉదాసీగా, ఇప్పుడు నన్ను ఏమి అడగకురా, నేనేం చెప్పలేను అని దాటేస్తాడు. అతని మనసు ఇప్పుడు బాలేదని అర్థమవుతుంది మహేష్కి. అందుకే అతను కూడా తరుణ్ని బలవంతం చేయడు. ఇంతలో తరుణ్ మాట్లాడుతూ, రేయ్, నాకు ఒక హెల్ప్ చేస్తావరా అని అడుగుతాడు.